అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 28. 28 వచనములలోను ఈకొనియాలో నుండి వారికి సంభవించినటువంటి సంభవాలు మనకు మొదటి 6 వచనాల్లో వర్ణించబడ్డాయి. ఈకొనియాలో పౌలు బర్నబా సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అనేకులు విశ్వసించారు. ఈ అనేకులు విశ్వసించిన సందర్భంగా అక్కడ కొందరి మధ్యన వాదం పుట్టింది. పౌలు బర్నబాలను హింసించాలని వారు ప్రయత్నం చేశారు. వారు పారిపోయారు. లుకయోనియా అంటారు. లుకయోనియా అనేది భాష పేరు. లుకయోనియా భాష మాట్లాడే పట్టణాలు లుస్త్రా, దెర్బే. ఈ లుస్త్రా, దెర్బేలకు వాళ్ళు పారిపోయారు. అక్కడ మళ్ళా సువార్త ప్రకటించారు. లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో 6 నుండి మనకు 7 నుండి 18 వచనాలు, 7 నుండి 18 వచనాల మధ్య లుస్త్రా అనేటువంటి ఊరిలో ఒక వ్యక్తిని, బలహీన పాదాలు కలిగినటువంటి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని పౌలు గారు స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు లుస్త్రాలో ఉన్నటువంటి మనుషులు వారిని దేవదూతలుగా భావించారు. లుకయోనియా భాషలో వారు అనుకున్నారు, దేవతలు మనుష్య రూపం ధరించి వచ్చారు. బర్నబాకు ద్యుపతి, పౌలుకు హెర్మే అనే పేర్లు పెట్టి వారిని పూజించి బలి ఇవ్వటం కొరకు ప్రయత్నం చేశారు. మేము కూడా మీరు వంటి మనుషులమే, దేవుడు ఈ కార్యం చేశాడు అని వారికి చెప్పి ఆ బలి ఆపటానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది అనేది 18వ వచనం వరకు ఉంది. లుస్త్రా అనే ఊరిలో పూజింప ప్రయత్నించిన ఆ జనులే అంతియొకయ నుండి, ఈకొనియా నుండి వచ్చినటువంటి యూదులు జనసమూహాలను తమ వైపు తిప్పుకుని పౌలు మీద దాడి చేశారు. ఇక్కడ బర్నబా లేడు, పౌలు అక్కడే ఉన్నాడు. అతన్ని రాళ్లతో కొట్టి ఊరు బయటికి ఈడ్చేశారు. లుస్త్రాలో స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి పూజింపబూనారు, ఒకసారి ఏమో రాళ్లతో కొట్టి ఈడ్చేశారు. ఇది ఇక్కడ మనకు 19 వచనాల్లో కనబడుతుంది. 20వ వచనంలో లుస్త్రా నుండి పౌలు దెర్బేకి వెళ్ళాడు. దెర్బేలో సువార్త పరిచయం చేసినాక దెర్బే నుండి రిటర్న్ అయిపోయాడు, వెనక్కి తిరిగిపోయాడు. దెర్బే నుండి మళ్ళా లుస్త్రా, ఈకొనియాలకు వచ్చి అక్కడ నుండి అంతియొకు, పిసిదియా అంతియొకయకు తిరిగి వచ్చారు. అక్కడ విశ్వాసులను స్థిరపరిచారు. ఎవరైతే తమ ద్వారా విశ్వాసంలోకి వచ్చారో వాళ్ళు స్థిరపరిచి ఆ తర్వాత వారి కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభువుకు అప్పగించి పిసిదియా దేశం అంతటా సంచరించి అక్కడ నుండి పంపులియాకు వచ్చారు. పంపులియా నుండి పెర్గేలో వాక్యం బోధించి అత్తాలియాకు దిగి వచ్చారు. క్రింది భాగంలో అత్తాలియా ఉంటుంది. అక్కడ నుండి ఓడ ఎక్కి దేవుని కృపకు తమను తాము అప్పగించుకొని సిరియాలోని అంతియొకయకు తిరిగి వచ్చారు. సిరియాలోని అంతియొకయకు తిరిగి వచ్చి సంఘాన్ని పిలిపించుకుని అన్యజనులకు దేవుడు చేసినటువంటి విశేషమైన కార్యాలను గురించి వర్ణించుకుంటూ వారి మధ్యన చాలా కాలం గడిపారు. సుమారుగా సంవత్సరం కాలం అక్కడ గడిపిన తర్వాత మళ్ళీ 2వ మిషనరీ ప్రయాణానికి వెళ్ళారు. ఆ సంవత్సర కాలంలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వారు ఒక అద్భుతమైనటువంటి కౌన్సిల్, యెరూషలేములో కౌన్సిల్ జరిగింది. ఆ కౌన్సిల్లో వాళ్ళు పాలు పొందారు. అది 15వ అధ్యాయం అంతా కూడా ఆ కౌన్సిల్లో పౌలు గారి యొక్క బోధనలను గురించి, వాటిని గురించి రాశాడు. ఇలాగ 14వ అధ్యాయం ఫ్రేమ్ చేయబడిందని నేను మీకు మనవి చేస్తున్నాను. 14వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం వరుసగా చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఈకొనియాలో జరిగినది ఏమనగా, మీరు 13వ అధ్యాయం 51వ వచనంలో ఈకొనియాలో శిష్యులు ఆనందభరితులై సంతోషంతో పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నారు అని చదువుతారు. మరి అటువంటి స్థాయిలో
ఉన్నప్పుడు ఈకొనియాలో ఇంకా జరిగిన సంఘటనలు ఏమిటంటే, సమాజ మందిరంలో వారు ప్రవేశించి చాలా చక్కగా వివరంగా సువార్తను ప్రకటన చేశారు. యూదులు, గ్రీసు దేశస్థులు, అన్య దేశస్థులు అయినటువంటి గ్రీసు దేశస్థులు కూడా రక్షణ పొందారు. అంటే హెల్లేనీయులు అని పిలుస్తారు వీరిని. గ్రీసు దేశస్థుల్ని హెల్లేనీయులు అని అంటారు. వీరిలో కొందరు విశ్వసించారు. అవిధేయులైన యూదులు కొంతమంది అన్యజనులతో కలిసి పగబట్టేటట్లుగా వారు చేశారు. ఆ కారణం చేత వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ కొంతకాలం గడిపారు. ప్రభు వారి చేత సూచక్రియలు, అద్భుతాలు జరిగించి తన కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పిస్తూ వచ్చారు. చూడండి, సువార్తను అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ధృవపరిచాయి, వారి మధ్యన ధృవీకరించాయి. ఆ పట్టణపు సమాజంలో భేదాలు పుట్టాయి. కొందరేమో అపోస్తలుల పక్షంగా చేరారు, కొందరేమో వారికి విరోధులైనటువంటి యూదుల పక్షంగా చేరారు. ఆ సందర్భంలో జరిగింది ఏమిటంటే, అన్యజనులు యూదులు తమను అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రణాళిక చేశారు. ఆ సంగతి వీరికి తెలిసింది. పౌలు గారు వాళ్ళు ఈ సంగతి క్యాచ్ చేశారు, పట్టుకున్నారు. లుకయోనియాలోని పట్టణాలు, లుకయోనియా అనేది భాష, ఈకొనియా అనేది పట్టణం. లుకయోనియాలో అంటే లుకయోనియా భాష మాట్లాడే లుస్త్రా, దెర్బే అనే చుట్టుపక్కల ప్రాంతాల ప్రదేశాలకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటన చేస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త ప్రకటన మారటం లేదు. వారు ప్రధానమైనటువంటి పరిచర్య ధర్మమే సువార్త ప్రకటన. ఇక లుస్త్రాకు వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. 7వ వచనం మొదలు 18వ వచనం వరకు ఉంది, చదువుకుందాం. లుస్త్రాలో బలహీన పాదాలు కలిగిన ఒకడున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. అతడు ఎన్నడూ నడవలేదు, కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడటం విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచినప్పుడు విశ్వాసం కలిగిన వాడుగా అతను కనబడుతున్నాడు. స్వస్థత పొందటానికి అతనికి విశ్వాసం ఉందంటే అతని యొక్క వినికిడి వలన విశ్వాసంలోనికి అతడు వచ్చేసాడని అర్థం. అప్పుడు పౌలు గారు, నీ పాదాలు బాబు సరిగా నిలబడని బిగ్గరగా చెప్తే ఆ కుంటివాడు గంతులు వేసి నడవటం ప్రారంభించాడు. జనసమూహం పౌలు చేసిందని చూచి లుకయోనియ భాషలో దేవతల మనుషు రూపం ధరించి మన మధ్యకు వచ్చారు అని వారిని పూజించడానికి, వారికి బలులు అర్పించడానికి మొదలుపెట్టారు. బర్నబాకు ద్విపతి అని, బృహస్పతి అని, అలాగే ముఖ్య ప్రసంగికుడు అయినటువంటి పౌలు గారికి హెర్మే అని పేర్లు పెట్టేశారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారాల ఎదుగు తీసుకొచ్చి సమూహంతో కలిసి బలి అర్పించాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. అపోస్తలులైన బర్నబాయు, పౌలు ఈ సంగతి విని తమ వస్త్రాలు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల మనుషులమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకు, భూమికి, సముద్రము, వాటిలో ఉండే సమస్తమును సృష్టించినటువంటి జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. అపోస్తలులు అని పిలువబడ్డారు. బర్నబాను కూడా అపోస్తలుడనే అన్నారు. మన అపోస్తలుల కౌంట్లో బర్నబాను లెక్కించాం. కానీ ఇక్కడ వాక్యం డైరెక్ట్గా చెబుతోంది, బర్నబా కూడా అపోస్తలుడైన బర్నబానే చెప్పింది. అంటే ద వన్ హూ సెండ్ బై గాడ్, దేవుని చేత పంపబడిన వాడు అపోస్తలుడని పిలువబడతాడు. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు యందు నడవనిచ్చును. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయాలు నింపుతూ మేలు చేయడి చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహం ఆపటానికి బహుగా ప్రయాసపడిరి అని వాక్యం చెబుతుంది. ఈ 18వ వచనం చివరికి వచ్చేటప్పటికి లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో వీరు వారి యొక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి అక్కడున్నటువంటి లుకయోనియా ప్రజలు పూజించే పరిస్థితిని నివారించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత అంత్యోకయ నుండి, యూకోనియా నుండి కొంతమంది యూదులు ఏం చేశారంటే జనసమూహాలు తమ పక్షంగా తిప్పుకొని పౌలుని రాళ్లతో కొట్టేశారు.
అతను చచ్చిపోయాడు అనుకుని లుస్త్ర పట్టణానికి వెలుపటికి ఈడ్చి వదిలిపెట్టారు. చూడండి, ఇదే పట్టణంలో పూజించబోయారు, ఇదే పట్టణంతో రాళ్లతో కొట్టి బయటకు దోచేశారు. స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఈ ఊర్లో వారికి. తర్వాత శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉన్నప్పుడు అతను లేచి పట్టణంలో ప్రవేశించి తర్వాత బర్నబాతో కూడా దెర్బేకి వెళ్ళిపోయి ఆ దెర్బేలో మళ్ళీ సువార్త ప్రకటించాడు. పౌలు గారు పక్కన హింసించబడుతూనే సువార్త ప్రకటన చేస్తున్నవాడుగా మనకు కనబడతాడు. తన గాయాల వైపు, దెబ్బల వైపు, తన శ్రమ వైపు తను చూసుకోలేదు, కానీ సువార్త ప్రకటనకి అతడు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేస్తున్నారు. చూడండి, ఇది మనందరి యొక్క ప్రధాన బాధ్యత. మనం నిత్యము సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయాలి. ఇవాళ సువార్త ప్రకటనకి ద్వారాలు ఇంచుమించుగా మూయబడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తుంటే ప్రతిఘటనలు కనబడుతున్నాయి. అయితే పౌలు గారి రోజుల్లో కూడాను ప్రతిఘటనతో పాటు హింస కూడా వాళ్ళు భరించారు, కొట్టబడ్డారు. అయినా కూడా వాళ్ళు సువార్త ప్రకటించడం మానలేదు. అనేకులు ఆ సువార్త ప్రకటన ద్వారా రక్షణలోనికి ఆ దినాన్ని వచ్చారు. ఈ దినాన్ని కూడా అనేకులు రక్షించబడేటట్లుగా హింస అయినా, శ్రమ అయినా, కరువైనా, ఖడ్గమైనా సువార్త ప్రకటన మానకుండా చేయాల్సిన ధర్మం ఈనాటి సువార్థికులమైన మనందరి మీద ఉంది. తర్వాత వారు లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయకు తిరిగి వచ్చారు. అంటే పిసిదియాలోని అంతియొకయకు మళ్ళీ రిటర్న్ అయ్యారు. దెర్బే నుంచి దే రిటర్న్ బ్యాక్. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరిక చేశారు. ఇవాళ క్రైస్తవులకు, విశ్వాసులైనటువంటి వారికి, సువార్థికులైన వారికి ఈ మాట ఇష్టం ఉంటుందా? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని రాజ్య వ్యాప్తిలో శ్రమ పడాలి, కష్టాలు అనుభవించాలి, కొన్నిసార్లు హింసను కూడా భరించాలి. దేవుడు దాన్ని డిజైన్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ తీసుకురావడానికి సిలువలో ఎంతటి త్యాగాన్ని ఆయన చేయాల్సి వచ్చింది, ఎటువంటి శ్రమ, హింస ఆయన అనుభవించాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. అలాగే అపోస్తలులు కూడాను తమ ప్రాణాలను సైతం వారు అర్పించేశారు. నేటి సంఘం, నేటి సువార్తక బృందం తెలుసుకోవాల్సింది, క్రీస్తు సువార్త సేవలో అశువులు బాసేటువంటి అవకాశం కూడా ఉంది. అటువంటి దానికి వెనుకాడక సువార్తకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ మనం హెచ్చరిక చేయబడుతున్నాం. 23వ వచనం, మరియు ప్రతి సంఘములో వారు పెద్దలను ఏర్పరిచారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. వండర్ఫుల్ స్టేట్మెంట్. పెద్దలను ఏర్పరిచారు. ప్రతి సంఘంలో పెద్దలు ఉండాలి. ఆది అపోస్తుల సంఘాల్లోనే పెద్దలు ఏర్పరచబడ్డారు, డీకన్స్. ఈ డీకన్స్ యొక్క ధర్మాలు కొన్ని ఉన్నాయి. సంఘంలో పెద్దలు కొన్ని నిర్ణయాలు వాళ్ళు చేస్తారు. డిసిప్లినరీగా చర్చిని డెవలప్ చేయడానికి సంఘ పెద్దలు అవసరం. సంఘ కాపరితో కలిసి కొన్ని ధర్మాలను వారు నిర్వర్తిస్తూ ఉంటారు. కనుక సంఘ పెద్దలను ఏర్పరిచారు. సంఘానికి ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఆ తర్వాత వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇవాళ ఉపవాసం ఉండి ప్రార్థించడం అనేది చాలా తగ్గిపోయిన అనుభవంగా కనబడుతుంది. వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి కమిట్మెంట్స్ రెన్యూ అయ్యాయి. వారు స్థిరపడ్డారు వారి విశ్వాసంలో. వారు నమ్మిన ప్రభువుకి వారి ద్వారా శిష్యులైన వారిని అప్పగించారు. తర్వాత పిసిదియా దేశం అంతా కూడా సంచరించి వాళ్ళు పంఫూలియాకు వచ్చారు. రిటర్న్ అయిపోతున్నారు. వాళ్ళు దెర్బే నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. పంఫూలియా దగ్గరికి వచ్చిన తర్వాత అందులోనే పెర్గే అనేటువంటి పట్టణానికి వచ్చి వాక్యం బోధించి అక్కడి నుంచి అత్తాలియాకు తిరిగి వచ్చారు. అత్తాలియా నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని అంతటి నిమిత్తం దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు. ఈ అత్తాలియా నుండి వాళ్ళు సెలూకైకి వచ్చారు. పంఫూలియాలోని పెర్గే నుండి అత్తాలియాకు ఓడలో వచ్చారు. అక్కడ నుండి సెలూకైకి వచ్చారు. సెలూకై నుంచి
సిరియాలో ఉన్న అంతియోకి 15 మైళ్ళు కాలిబాట వాళ్ళు నడిచొచ్చారు. అత్తాలియా నుండి ఓడ ప్రయాణం పెర్గేకి, కానీ సెలూకై నుండి అంతియోకయకు నడక ప్రయాణం. కనుక వారు ఆ విధంగా నడుస్తూ వెనకకు తిరిగి వచ్చారు. అంతియోకయకు తిరిగి రావటం ద్వారా మొదటి మిషనరీ ప్రయాణాన్ని పౌలు బర్నబాలు ముగించారు. అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత సిరియాలో ఉన్న అంతియోకయలో సంఘాన్ని జమ చేసి ఏర్పరిచి వారిని ఆహ్వానించి వారికి దేవుడు ఏ విధంగా తమకు తోడై ఉండి కార్యాలు జరిగించారో, అన్యజనులు విశ్వసించడానికి దేవుడు ఎలాగున ద్వారాలు తెరిచారో ఆ సంగతులన్నీ వారికి వివరించారు. వారంతా కూడా ఎంతో ఆనందించారు. కనుక దే ప్రజెంటెడ్ ద రిపోర్ట్. మొదటి మిషనరీ ప్రయాణంలో జరిగిన సంభవాలన్నీ కూడా సంఘానికి రిపోర్టు చేశారు. అక్కడ కొద్ది కాలం వాళ్ళు మళ్ళా విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత యెరూషలేములో ఒక కౌన్సిల్ జరిగింది. అపోస్తలుల నేపథ్యంలో, పేతురు గారి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సభ నిర్వహించబడింది. ఆ సభలో చాలా తీర్మానాలు చేశారు. ఆ సభలోనే మొదటి మిషనరీ ప్రయాణం యొక్క వివరాలు కూడా పౌలు గారు తెలియచేశాడు. 15వ అధ్యాయం అంతా కూడా ఈ సభా వివరాలతో నిండిపోయింది. ఈ విధంగా మనం 14వ అధ్యాయాన్ని ఇక్కడ మనం ముగించుకుంటున్నాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే 13, 14 అధ్యాయాల్లో పరిశుద్ధులైన పౌలు గారు బర్నబాతో కలిసి ఆయన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించి ముగించాడు. ఆ మిషనరీ ప్రయాణాల్లో వాళ్ళు తిరుగాడినటువంటి ప్రదేశాలు ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగించుకుందాం. యెరూషలేము నుండి సిరియాలోని అంతియోకయకు బర్నబా పౌలును పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పంపించినప్పుడు అక్కడ నుండి బయలుదేరి అంతియోకయ నుండి సెలూకైకి వచ్చి, సెలూకయ నుండి కుప్ర, సలామి, పాపు అనే ప్రాంతాలకు వచ్చారు. పాపు నుండి పెర్గేకు, పెర్గే నుండి పిసిదియాలోని అంతియోకయకు, అంతియోకయ నుండి ఈకొనియాకు వచ్చారు. 13వ అధ్యాయం అక్కడికి ముగిసింది. ఈకొనియా నుండి లుస్త్రకు వెళ్ళారు. ఇది 14వ అధ్యాయంలో ఉంది. లుస్త్రా నుండి దెర్బేకు, దెర్బే తర్వాత మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయారు. దెర్బే నుంచి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయినప్పుడు మళ్ళీ అగైన్ దే కేమ్ బ్యాక్ టు లుస్త్రా అగైన్. లుస్త్రాకు వచ్చి అక్కడ నుండి ఈకొనియాకు వచ్చి, ఈకొనియా నుండి పిసిదియాలోని అంతియోకయకు వచ్చి, అక్కడ నుండి పంపులియా, పెర్గే, అత్తాలియా, సెలూకైల మీదుగా సిరియాలోని అంతియోకు మళ్ళా వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. కనుక 13, 14 అధ్యాయాల్లో మొదటి మిషనరీ ప్రయాణాన్ని మనం ముగించుకోగలిగాం.